హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ప్రతి వీడియోకి చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ మీకు. ఇలానే లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఉంటే, సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఫార్మసిటిక్స్ నుంచి ఇంజెక్టబుల్స్, పేరెంటల్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. పేరెంటల్స్ లార్జ్ వాల్యూమ్, స్మాల్ వాల్యూమ్, సింగిల్ డోస్, మల్టీ డోస్ అది అయిపోయింది. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ చెప్తాను. రిక్వైర్మెంట్స్ లో ఈ పైరోజన్స్ అవి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అవి చెప్తాను. రిక్వైర్మెంట్స్ అసలు ఏమేమి ఉండాలి? రిక్వైర్మెంట్స్: సీరియల్ నెంబర్, డోసేజ్ ఫామ్, పైరోజన్ ఫ్రీ, పార్టికులేట్ మ్యాటర్, ఐసోటోనిక్, స్టెరైల్. ఓకే, ఫస్ట్ వచ్చేసి డోసేజ్ ఫామ్స్ చూద్దాం. ఫస్ట్ డోసేజ్ ఫామ్ వచ్చేసి టాబ్లెట్. టాబ్లెట్ కి పైరోజన్ ఫ్రీ ఉండాలా? అవసరం లేదు. పార్టికులేట్ మ్యాటర్ ఫ్రీ ఉండాలా? అవసరం లేదు. ఐసోటానిక్ ఉండాలా? అవసరం లేదు. స్టెరైల్ ఉండాలా? అవసరం లేదు. నెక్స్ట్ క్యాప్సిల్. క్యాప్సిల్ కూడా అంతే, పైరోజన్ ఫ్రీ ఉండాలా? అవసరం లేదు. సాలిడ్ డోసేజ్ ఫామ్స్ కి ఇదేం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఆప్థాలమిక్ ప్రొడక్ట్స్. ఇక్కడ క్వశ్చన్: ఆప్థాలమిక్ ప్రొడక్ట్స్ పైరోజన్ ఫ్రీ ఉండాలా ఉండకూడదా? మనం కంట్లో వేసుకునే డ్రాప్స్, ఐ డ్రాప్స్ పైరోజన్ ఫ్రీ ఉండాలా ఉండొద్దా? గెస్ చేయండి. పార్టికులేట్ మ్యాటర్ ఫ్రీ ఉండాలి, ఐసోటానిక్ ఉండాలి, స్టెరైల్ ఉండాలి. వాట్ అబౌట్ ద పైరోజన్ ఫ్రీ? ఆప్థాలమిక్ ప్రొడక్ట్స్ పైరోజన్ ఫ్రీ ఉండాలా ఉండొద్దా? ఓకే, నెక్స్ట్ ఇంజెక్టబుల్స్. ఇంజెక్టబుల్ కి పైరోజన్ ఫ్రీ ఉండాలి, పార్టికులేట్ మ్యాటర్ ఫ్రీ ఉండాలి, ఐసోటానిక్ ఉండాలి, స్టెరైల్ ఉండాలి. ఇవన్నీ తీసుకోకుండా బ్లడ్ లోకి తీసుకుంటే పోతారు. ఓకే, ఆప్థాలమిక్ ప్రిపరేషన్ పైరోజన్ ఫ్రీ ఉండాలా వద్దా? కంట్లోకి వేసుకున్నాయి కదా మేడం, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, సో ఖచ్చితంగా పైరోజన్ ఫ్రీ ఉండాలి అంటారా? నో, అవసరం లేదు. ఆప్థాలమిక్ ప్రోడక్ట్స్ పైరోజన్ ఫ్రీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఐలోనే వెరీ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్. ఐ అనుకోండి, ఐలోని ఫస్ట్ లేయర్, ఐలో ఫస్ట్ లేయర్ కార్నియా, ఐలో ఫస్ట్ లేయర్ కార్నియా ఎలాంటి పైరోజన్స్ ని ఐలోకి ఎల్లో చేయదు న్యాచురల్ గానే. అది దేవుడు పెట్టిందంటే. న్యాచురల్ గానే ఈ కార్నియా అనే లేయరు పైరోజన్స్ ని లోపలికి ఎల్లో చేయదు. ఇది న్యాచురల్ గానే జరుగుతుంది. సో దేవుడి దయ వల్ల మనకి ఎలాంటి పైరోజన్స్ కళ్ళలోకి వెళ్లకుండా కార్నియా అనేది ఆపేస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ దిస్ రీజన్ ఆప్థాలమిక్ ప్రొడక్ట్స్ పైరోజన్ ఫ్రీ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ పైరోజన్ రిక్వైర్మెంట్స్. ఇంజెక్టబుల్స్ పైరోజన్ ఫ్రీ అని ఉండాలి అని చెప్పాం కదా. ఇప్పుడు ఇది డిస్కస్ చేద్దాం. పైరో అంటే పైరెక్సియా అనే మెటీరియల్. పైరెక్సియా. జెన్ అంటే జనరేషన్ ఆఫ్. ఈ పైరెక్సియా ఏం చేస్తుంది? ఈ మెటీరియల్ బాడీ టెంపరేచర్ ని పెంచేస్తుంది, ఫీవర్ వచ్చేస్తుంది. ఇంక్రీజ్ బాడీ టెంపరేచర్ అండ్ కాజెస్ ఫీవర్. ఓకే, పైరోజన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాక్టీరియా. ఎన్ని టైప్స్? 2 టైప్స్, గ్రామ్ నెగిటివ్ అండ్ గ్రామ్ పాజిటివ్. ఓకే, ఇక్కడ గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాల గురించి ఇంత ముందు వచ్చిన బిట్లు ఇవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్ లో కూడా వస్తూనే ఉంటాయి. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఓకే, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా టేబుల్ లాగా రాసేసుకోండి. నేమ్ ఆఫ్ మెటబోలైట్, కెమిస్ట్రీ ఆఫ్ మెటబోలైట్, potency, pyrexia, pyrogen. Okay,
గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో మెటబోలైట్ ఏముంటుంది? ఎగ్జోటాక్సిన్. ఎగ్జోటాక్సిన్. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలోని మెటబోలైట్ వచ్చేసి ఎండోటాక్సిన్. ఎండోటాక్సిన్. కెమిస్ట్రీ. ఎగ్జోటాక్సిన్ ఏముంది? ప్రోటీన్. కెమిస్ట్రీ ఆఫ్ మెటబోలైట్ ప్రోటీన్. మరి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఎండోటాక్సిన్ లో ఏముంటది? లిపోపాలీసాకరైడ్. లిపోపాలీసాకరైడ్. పొటెన్సీ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి ఎలా ఉంటుంది? పొటెన్సీ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి వెరీ లెస్ అండ్ పొటెన్సీ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి వెరీ హై. ఓకే. పైరెక్సియా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి ఉండదు, బట్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా కాజెస్ పైరెక్సియా. పైరోజన్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా నో, అండ్ పైరోజన్స్ ఆర్ ఇన్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మనకు పనికొచ్చే పాయింట్ ఏమైనా ఉందంటే, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా రిలీజెస్ ద exotoxin, gram negative bacteria releases endotoxin, and the exotoxin of gram positive bacteria protein, and the gram negative bacteria endotoxin is a lipopolysaccharide. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు, ప్రతి ఎగ్జామ్ లోని ఇవి అడిగిన బిట్లే ఈ 4. ఓకే, ఈ టేబుల్లో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ పైరోజన్ ఫ్రీ ఉండాలని చెప్పాం. మరి పైరోజన్స్ ని ఎలా డిటెక్ట్ చేస్తాము? పైరోజన్స్ డిటెక్షన్ ఎలా చేయాలి? బై 2 మెథడ్స్. పైరోజన్స్ డిటెక్షన్ బై 2 మెథడ్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇన్ వైవో మెథడ్, సెకండ్ ఇన్ విట్రో మెథడ్. ఇన్ వైవో మెథడ్, ఇన్ విట్రో మెథడ్. ఇన్ వైవో మెథడ్ అంటే ఏంటిది? ఇన్సైడ్ ద యానిమల్ చేస్తారు. ఇన్ వైవో మెథడ్ ఇన్సైడ్ ద యానిమల్. ఇన్ విట్రో అంటే ఇన్సైడ్ ద ల్యాబ్. ల్యాబ్ లో చేసేది ఇన్ విట్రో మెథడ్, యానిమల్ లోపల చేసేది ఇన్ వైవో మెథడ్. మరి ఇన్ వైవో మెథడ్ చేయడానికి పైరోజన్స్ డిటెక్షన్ కి ఏ యానిమల్ ని తీసుకుంటాం? ర్యాబిట్. ఈ ర్యాబిట్ నుంచి అయితే 100 క్వశ్చన్లు వస్తుంటాయి. చాలా ఇంపార్టెంట్ అసలు. ఈ ఇప్పుడు చెప్తున్న ఏరియా పక్కా మనం ఒక MCQ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ప్రతి ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, జీపాట్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, నైపర్ కానీ, స్టేట్ డిఐ కానీ, సెంట్రల్ డిఐ కానీ, ఏదైనా సరే ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అడగడానికి 100% స్కోప్ ఉంది. క్లాసెస్ ఈ మాత్రం వెళ్తే సరిపోతుంది కదండి, మరీ స్పీడ్ గా కాకుండా మరీ స్లోగా కాకుండా ఇలా చెప్తే సరిపోతుందని అనుకుంటున్నాను. ఏమన్నా ఉంటే ఇబ్బంది చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంతవరకు తెలుసుకుంటే చాలు మేడం, మీరు డీప్ గా ఇంతకుముందు వీడియోస్ లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అంత డీప్ గా వెళ్ళట్లేదు కదా అంటే, నేను డీప్ గానే చెప్తున్నాను. దట్టు ఎంతవరకు అవసరమో అంతవరకు కూడా చెప్తున్నాను. ఎక్కువ డీప్ గా తీసుకెళ్లి కన్ఫ్యూజ్ చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తున్నాను అనమాట. చాలు మనకి ఇంత నేర్చుకుంటే. ఒక ర్యాబిట్ ని డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ అ ర్యాబిట్. ఇన్ వైవో మెథడ్ ఇన్సైడ్ ద యానిమల్ చేయాలన్నాను, దానికి ర్యాబిట్స్ ని తీసుకుంటామని చెప్పాను. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఒక 10 స్టార్లు పెట్టేసుకోవచ్చు ఈ టాపిక్ కి. ఏమేమి అడుగుతారో కూడా చెప్తాను, రిపీటెడ్ గా అడిగిన ఏంటో కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ దీనికి పైరోజన్స్ టెస్ట్ కి ఫస్ట్ ర్యాబిట్స్ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఏ ర్యాబిట్ పడితే ఆ ర్యాబిట్ తీసుకోకూడదు. హెల్దీ ర్యాబిట్ కానీ, మంచి రిజల్ట్స్ ఇచ్చే ర్యాబిట్ ని తీసుకోవాలి. ఈ ర్యాబిట్స్ సెలక్షన్ కోసం చేసే టెస్ట్ ని షామ్ టెస్ట్ అంటారు. ఓకే, ర్యాబిట్స్ సెలక్షన్ కోసమే.
sham test just for selection of rabbits. Okay, selection of rabbits. ఇక్కడ ప్రిలిమినరీ టెస్ట్ అంటారు. ఈ షామ్ టెస్ట్ ని ప్రిలిమినరీ టెస్ట్ అంటారు. ప్రిలిమినరీ టెస్ట్ లో ఏం చేస్తామంటే ఒక స్టెరైల్ కానీ పైరోజన్ ఫ్రీ సెలైన్ ని తీసుకొని, ఇక్కడ ఇయర్ ఉంది కదా, రాబిట్ ఇయర్ వీన్ ఉంది కదా, ఇయర్ వీన్, రాబిట్ ఇయర్ వీన్ కాల్డ్ ఇది మార్జినల్ క్యూబిటల్ వీన్ ఆర్ మీడియం క్యూబిటల్ వీన్. యు బెటర్ రైట్ ఇయర్ వీన్. ఏంటది క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను ఈ టాపిక్ నుంచి, అందుకే ఇయర్ వీన్ తో సహా ఇంపార్టెంట్. ఇయర్ వీన్ ఏమంటారంటే మార్జినల్ క్యూబిటల్ వీన్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ అ మీడియం క్యూబిటల్ వీన్. ఓకే, దిస్ ఈస్ ద ఇయర్ వీన్ ఆఫ్ రాబిట్. ఇక్కడ ఏం చేస్తే స్టెరైల్ ఉన్నది, పైరోజన్ ఫ్రీ ఉన్న సెలైన్ తీసుకొని ఇయర్ వీన్ కి వేయాలి. ఇయర్ వీన్ కి వేసి టెంపరేచర్ చెక్ చేయాలి. మరి టెంపరేచర్ ఎక్కడ చేస్తారు? త్రూ ద రెక్టమ్ రూట్ లోని థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. రెక్టమ్ రూట్ లో థర్మామీటర్ పెట్టి ఇక్కడ టెంపరేచర్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. టెంపరేచర్ చెక్ చేసేటప్పుడు టెంపరేచర్ పెరిగిందే అనుకోండి, టెంపరేచర్ పెరిగితే సెలైన్ ఇచ్చాక టెంపరేచర్ పెరిగితే పైరోజన్స్ ఉన్నట్టు, పైరోజన్స్ ప్రెసెంట్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్ తగ్గితే అది మంచిది అన్నట్టు. ఇప్పుడు పైరోజన్స్ ఉన్నాయి, టెంపరేచర్ పెరిగిందంటే ఇవి ఫాల్స్ రిజల్ట్స్ ఇస్తాయి. ఈ ర్యాబిట్స్ ఫాల్స్ రిజల్ట్స్ వస్తాయి. సో ఎక్స్పెరిమెంట్స్ కి ఇవి పనికి రావు. నెక్స్ట్ టెంపరేచర్ నార్మల్ గా ఉంది, అసలు చేంజ్ లేదు, సో ఇవి మంచి ర్యాబిట్స్ ఎక్స్పెరిమెంట్ కి పనికి వస్తాయి అన్నట్టు. ఎలా చేయాలంటే ఇది ఫస్ట్ 3 ర్యాబిట్స్ ని తీసుకోవాలి. 3 ర్యాబిట్స్ ని తీసుకొని ఓకే వాటికి ఇండివిజువల్ గా 3 ర్యాబిట్స్ కి ఇండివిజువల్ గా టెంపరేచర్ చెక్ చేయాలి, గ్రూప్ ఆఫ్ ర్యాబిట్స్ గా కూడా టెంపరేచర్ చెక్ చేయాలన్నమాట. టెంపరేచర్ ఎలా చెక్ చేస్తాము? సెలైన్ ఇయర్ వీన్ కి డ్రగ్ ఇచ్చే ముందు ఎంత ఉంది, బిఫోర్ ఇంజెక్టింగ్ టెంపరేచర్ ఎంత ఉంది, దిస్ ఈజ్ ఇండికేటెడ్ ఇన్ T1. ఆఫ్టర్ ఇంజెక్షన్ ఒక 30 minutes, ఆఫ్టర్ ఇంజెక్షన్ ఇచ్చి ఒక 30 minutes వెయిట్ చేసి టెంపరేచర్ ఎంత ఉంది T2. ఓకే, డెల్టా T ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 ఎంత అని చెక్ చేయాలన్నమాట. బిఫోర్ ఇంజెక్షన్ ర్యాబిట్ టెంపరేచర్ ఎంత ఉంది, ఆఫ్టర్ ఇంజెక్షన్ ర్యాబిట్ టెంపరేచర్ ఎంత ఉంది అన్నది చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండివిజువల్ గా చూడాలని చెప్పాను కదా, ప్రతి ర్యాబిట్ కి చూసినప్పుడు దాని టెంపరేచర్ ఎంత ఉండాలంటే 0.6 ఉండాలి ఫర్ ఇండివిజువల్ గా 0.6 ఉండాలి. అదే గ్రూప్ ఆఫ్ ఒక 3 ర్యాబిట్స్ తీసుకుంటామని చెప్పి గ్రూప్ ఆఫ్ 3 ర్యాబిట్స్ కి ఎంత ఉండాలంటే టెంపరేచర్ షుడ్ బి 1.4. ఓకే, టెంపరేచర్ షుడ్ బి 1.4. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ యానిమల్స్ తీసుకున్నాం అనుకోండి, గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కి ఇండివిజువల్ గా ఏమన్నా 0.6, 0.4, 0.5 అలా వచ్చింది అనుకోండి, సిమిలర్ గా ఉంటుంది కదా టెంపరేచర్. దానికి ఏం చేస్తే టెంపరేచర్ వ్యారీ అయింది కానీ సిమిలర్ గా దగ్గరగా ఉంది, అప్పుడు ఏం చేయాలి, ఇంకొక 5 తీసుకోవాలి. ఇంకొక 5 ర్యాబిట్స్ తీసుకొని ఈ గ్రూప్ ఆఫ్ వాటికి యాడ్ చేసి ఆ 5 ర్యాబిట్స్ కి టెంపరేచర్ అనేది సేమ్ ప్రొసీజర్ లో చెక్ చేయాలి. అలా చెక్ చేసినప్పుడు కూడా ఇండివిజువల్ గా అయితే మారదు. ఇండివిజువల్ ర్యాబిట్స్ కి ఇప్పుడు 3 ర్యాబిట్స్ కి ఇంకొక 5 యాడ్ చేసి తీసుకున్నా గానీ ఇండివిజువల్ గా అయితే 0.6 ఉండాలి. అప్పుడు ఈ 3 కి 5 యాడ్ చేసినప్పుడు గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి కదా, గ్రూప్ ఆఫ్ ర్యాబిట్స్ కి ఎంత ఉండాలంటే 3.7. ఓకే, ఎప్పుడు రిమైనింగ్ 5 ర్యాబిట్స్ యాడ్ చేసినప్పుడు. ఓకే, ఈ షామ్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే ఎలిమినేషన్ ఆఫ్ ర్యాబిట్స్ అన్నమాట. అసలు ఈ ర్యాబిట్స్ హెల్దీగా ఉండి మంచిగా ఎక్స్పెరిమెంట్ కి పనికొస్తాయా లేదా, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాయా, ఫాల్స్ రిజల్ట్స్ ఇస్తున్నాయా అని చెప్పేసి ఎనిమల్స్ ని చెక్ చేయడానికి షామ్ టెస్ట్ చేస్తారు.
అప్పుడు ఏం చేస్తారు, ఈ గ్రూప్ ఆఫ్ లోని ఏవైతే ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అవే క్వాలిఫైడ్ ర్యాబిట్స్ అనమాట, ఎక్స్పెరిమెంట్ కి క్వాలిఫైడ్ ర్యాబిట్స్ అనమాట. ఆ ర్యాబిట్స్ మాత్రమే తీసుకొని మనం ఇన్వైవో టెస్ట్ చేస్తాము. ఈ టెస్ట్ ని ఏమంటారంటే పైరోజన్ టెస్ట్ కానీ ఎండోటాక్సిన్ టెస్ట్ అని కూడా అంటారు. ఈ షాన్ టెస్ట్ నే పైరోజన్ టెస్ట్ అని ఎండోటాక్సిన్ టెస్ట్ అని కూడా అంటారు. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకసారి వింటే మీకు చాలా క్లియర్ గా అర్థమైపోద్ది. నేను చాలా ఈజీగా మన భాషలో అర్థమయ్యేటట్టు నార్మల్ గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్విట్రో టెస్ట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్విట్రో టెస్ట్ కి ఏం వాడతాము, లాల్ రియేజెంట్ వాడతాము. ఈ లాల్ రియేజెంట్ అయితే రాసి ఉన్నోళ్ళకి, ఎగ్జామ్స్ రాసి ఉన్నోళ్ళకి తెలుస్తుంది, రాయాల్సిన వాళ్ళు అయితే తెలుసుకోవాలి. ఎన్నో సార్లు అడిగారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ లాల్ రియేజెంట్ నుంచి క్వశ్చన్ అయితే వచ్చింది, చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్. లాల్ అంటే ఏంటది, లిములస్ అమీబోసైట్ లైసేట్. లిములస్ అమీబోసైట్ లైసేట్, లాల్ రియేజెంట్. ఈ రియేజెంట్ ని ఎక్కడి నుంచి తీసుకుంటామంటే క్రాబ్ నుంచి తీస్తాము. ఓకే, క్రాబ్ నుంచి తీసారు కాబట్టే కాదు, క్రాబ్ నేమ్ ఏంటంటే లిములస్ పాలిఫీమస్. క్రాబ్ నేమ్ లిములస్ పాలిఫీమస్. సో ఈ క్రాబ్ లిములస్ పాలిఫీమస్ అనే క్రాబ్ నుంచి తీసారు కాబట్టి ఈ రియేజెంట్ ని లిములస్ అమీబోసైట్ లైసేట్ అంటారు. అని అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది, లిములస్ పాలిఫీమస్ అనే క్రాబ్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, ఈ క్రాబ్ నుంచి బ్లడ్ సెల్స్ ని కలెక్ట్ చేస్తారు. క్రాబ్ యొక్క బ్లడ్ సెల్స్ నుంచి ఈ రియేజెంట్ ని తయారు చేస్తారు. బ్లడ్ సెల్స్ నుంచి. ఈ బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయంటే నో షేప్, క్రాబ్ బ్లడ్ సెల్స్ హ్యావింగ్ నో షేప్. ఓకే, ఇట్స్ లైక్ అమీబా షేప్ ఉండదు. నో షేప్ టు బ్లడ్ సెల్స్ ఆఫ్ ద లిములస్ పాలిఫీమస్ క్రాబ్, సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ అమీబోసైట్. క్రాబ్ నేమ్ లిములస్ పాలిఫీమస్ కాబట్టి లిములస్ అని పెట్టారు. బ్లడ్ సెల్స్ కి నో షేప్ ఉండదు లైక్ అమీబా కాబట్టి అమీబోసైట్ అని పెట్టారు. ఓకే, ఇలా క్రాబ్ నుంచి బ్లడ్ సెల్స్ ని తీసుకొని వీటిని లైజింగ్ ఆర్ డిస్ట్రక్ట్ చేస్తారు బై యూజింగ్ 3% NaCl. బ్లడ్ సెల్స్ ఆఫ్ ద క్రాబ్ విల్ డిస్ట్రక్టింగ్, సో లైసింగ్ చేస్తారు. సో కాల్డ్ లైసేట్. ఇలా పేరు వచ్చింది, లిములస్ అమీబోసైట్ లైసేట్ కి ఇలా వచ్చింది. క్రాబ్ నేమ్ ని బట్టి, క్రాబ్ బ్లడ్ సెల్స్ షేప్ లేదు కాబట్టి ఆ బ్లడ్ సెల్స్ ని లైసేట్ చేస్తారు కాబట్టి ఇలా దానికి వచ్చింది. ఈ క్రాబ్ ఇంకోటి అడిగారు, ఏ షేప్ ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఇట్స్ షేప్ ఈజ్ ఇంపార్టెంట్. హార్ష్ షూ క్రాబ్. ఈ క్రాబ్ ఎలా ఉంటుందంటే జస్ట్ హార్ష్ షూ క్రాబ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా ఉంటుంది. త్రీ డెంట్స్ ఉంటాయి. ఈ త్రీ డెంట్స్ present to the crab called Tachyplues tridentalis. Okay, horseshoe crab shape. Horseshoe crab. ఈ టెస్ట్ ఎలా చేస్తారంటే ఫార్ములేషన్ తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఫార్ములేషన్ కి లాల్ రియేజెంట్ యాడ్ చేసి ఫార్ములేషన్ కి లాల్ రియేజెంట్ యాడ్ చేసి 30 minutes ఉంచితే జెల్ ఫామ్ అయింది అనుకోండి, ఎండోటాక్సిన్స్ పైరోజన్స్ ఉన్నట్టు.
అదే ఫార్ములేషన్ కి అలా ఇంక్యుబేషన్ చేస్తే ఒక 30 minutes ఎలాంటి జెల్ ఫార్మేషన్ లేదనుకోండి, నో జెల్ ఫార్మేషన్, ఓకే, జెల్ ఫార్మేషన్ లేదనుకోండి, పైరోజెన్స్ ఆబ్సెంట్ అన్నట్టు, పైరోజెన్స్ లేదన్నట్టు, ఓకే, దీన్ని యూజ్ చేయొచ్చు, దీన్ని యూజ్ చేయొచ్చు ఈ ఫార్ములేషన్. అండ్ దిస్ టెస్ట్ ఈస్ కాల్డ్ బెట్ టెస్ట్. దిస్ టెస్ట్ ఈస్ ఆల్సో కాల్డ్ బెట్ టెస్ట్. అండ్ దిస్ ఈజ్ ఏ లాల్ టెస్ట్ అనుకోండి. బెట్ టెస్ట్ ఆల్సో కాల్డ్ లాల్ టెస్ట్. బెట్ టెస్ట్ అన్న లాల్ టెస్ట్ అన్న ఒకటే. బెట్ ఫుల్ ఫామ్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఎండోటాక్సిన్ టెస్ట్. బ్యాక్టీరియల్ ఎండోటాక్సిన్ టెస్ట్, ఓకే. ఫార్ములా వచ్చేసి బెట్కి K/M, ఓకే. ఇది ఇంతవరకు గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది. లిమిలస్ అమీబోసైట్ లైసైట్ క్రాబ్ నుంచి వస్తుంది. క్రాబ్ వచ్చేసి హార్ష్ జూ క్రాబ్. క్రాబ్ నేమ్ లిమిలస్ పాలిఫీమస్. బ్లడ్ సెల్స్ నుంచి తీస్తారు. బ్లడ్ కి షేప్ ఏమి ఉండదు అమీబా లాగా, సో అమీబోసైట్ అని పిలుస్తారు. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది దీని గురించి, ఓకే. 3 డెన్స్ ఉంటాయి అలాగే ఈ క్రాబ్ కి. Tachypleus tridentalis. Tachypleus tridentalis. This LAL test is also called BET test. BET test formula is K/M. ఇప్పుడు ఒక పర్సన్, ఇంకో టెస్ట్ ఉంటదండి, అదే చెప్తాను. ఒక పర్సన్ అన్నాను కదా, ఇది వచ్చేసి డి పైరోజిన్. మనం ఇప్పటి వరకు అది పైరోజిన్ టెస్ట్ చూసాము, ఇన్ విట్రో ఇన్ వైవో చూసాం. నెక్స్ట్ డి పైరోజినేషన్ టెస్ట్. డి పైరోజినేషన్ టెస్ట్. డీపైరోజిన్ టెస్ట్ లోని ఒక పర్సన్ ఒక ఫార్ములేషన్ తయారు చేసుకొని వచ్చామండి. ఒక సైంటిస్ట్ గానీ ఒక పర్సన్ గానీ ఒక ఫార్ములేషన్ తయారు చేసుకొని వచ్చారు. తయారు చేసిన ఫార్ములేషన్ పైరోజన్స్ లేకుండా పైరోజన్ ఫ్రీ ఉండాలి. పైరోజన్ ఫ్రీ ఉండాలంటే అది ఎంత టెంపరేచర్ దగ్గర ఎంతసేపు ఫార్ములేషన్ నుంచి ఆ ఫార్ములేషన్ లో ఉన్న పైరోజన్స్ అనేవి కిల్ అవుతాయి. 650 degrees సెంటిగ్రేడ్ దగ్గర 1 minute ఉంచితే పైరోజన్స్ కిల్ అయిపోతాయి ఫ్రమ్ ది ఫార్ములేషన్, ఓకే. నెక్స్ట్ 320 degrees సెంటిగ్రేడ్ దగ్గర 3 minutes ఉంచితే ఫార్ములేషన్ లో ఉన్న పైరోజన్స్ కిల్ అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులోని లాస్ట్ ఇయర్ జీపాట్ లో అడిగిన క్వశ్చన్ ఉంది. 250 degrees సెంటిగ్రేడ్ దగ్గర 45 minutes ఫార్ములేషన్ ఉంచితే పైరోజన్స్ కిల్ అయిపోతాయి. This is previously asked question. 4 hours 2021 GPAT question. It is formulation temperature 180 to 210 degrees centigrade అయితే ఏ టైం వరకు ఉంచాలి? ఆన్సర్ ఈస్ 4 hours, ఓకే. ఈ టేబుల్ ని ఎలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అలాగే ఇంకొక 3 ప్రాసెసెస్ ద్వారా కూడా పైరోజన్స్ ని ఎలిమినేట్ చేయొచ్చు. 3 ప్రాసెస్. ఆ 3 ప్రాసెస్ ఏముంటాయి? డిస్టిలేషన్, రివర్స్ ఆస్మోసిస్, అల్ట్రాఫిల్ట్రేషన్. ఓకే. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టేబుల్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, ఓకే. టెంపరేచర్, టైం. నెక్స్ట్ తయారు చేసిన ఫార్ములేషన్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేసే ముందు ఐసోటానిసిటీ చెక్ చేయాలి. ఐసోటానిసిటీ ఫస్టే చెప్పాను మనకి. పైరోజన్స్ పేరెంటల్స్ స్టార్టింగ్ లోనే చెప్పాను, స్టెరైల్ ఉండాలి, పైరోజన్ ఫ్రీ ఉండాలి అని చెప్పాను. అలాగే ఐసోటానిసిటీ కూడా ఉండాలి. ఐసోటానిసిటీ అంటే మన బ్లడ్ ప్లాస్మాకి ఐసోటానిక్ గా ఉండాలి మనం తయారు చేసిన ఫార్ములేషన్ అనేది. ఆ ఫార్ములేషన్ ని ఇలా బ్లడ్ సిస్టమిక్ సర్క్యులేషన్ కి తీసుకుంటాము. తయారు చేసిన ఫార్ములేషన్ ని, ఓకే, సిస్టమిక్ సర్క్యులేషన్ లోకి తీసుకుంటాం కాబట్టి ఇట్ షుడ్ బి ఐసోటానిక్ టు ద బ్లడ్ ప్లాస్మా. బ్లడ్ ప్లాస్మా ఆస్మోలాలిటీ ఎలా ఉంటుంది? బ్లడ్ ప్లాస్మాది 280 to ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని సరిపోద్ది. ఆస్మోలాలిటీ ఆఫ్ బ్లడ్ ప్లాస్మా. ఆస్మోలాలిటీ ఆఫ్ బ్లడ్ ప్లాస్మా 280 to 315 milli
osmoles per kg. MOSM మిల్లీ ఆస్మోల్స్ పర్ కేజీ అన్నమాట. ఓకే, ఆస్మోలాలిటీ ఆఫ్ ద ఫార్ములేషన్ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇది సిస్టమిక్ సర్క్యులేషన్ లోకి తీసుకోకముందే ఆస్మోలాలిటీ అనేది చెక్ చేయాలంటుంది. ఆ ఫార్ములేషన్ రేంజ్ కూడా ఈ రేంజెస్ మధ్యలోనే ఉండాలి. బికాస్ ఇట్ షుడ్ బి ఐసోటోనిక్ టు ద బ్లడ్ ప్లాస్మా. బ్లడ్ ప్లాస్మాలకి సేమ్ ఉండేలాగానే తీసుకునే ఫార్ములేషన్ ఆస్మోలాలిటీ కూడా సేమ్ ఉండాలన్నమాట. ఇది ఎక్కువ ఉందనుకోండి, ఇంతకన్నా ఎక్కువ ఉందనుకో దాన్ని పారాటోనిక్ అంటారు. ఇంతకన్నా ఎక్కువ ఉన్నది కానీ తీసుకున్నాం అనుకో ఫార్ములేషన్, బ్లడ్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ కి ఈక్వల్ గా లేని ఫార్ములేషన్ తీసుకుంటే దాన్ని పారాటోనిక్ అంటారు. ప్లస్ ఏం జరిగిద్దంటే అది బ్లడ్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేసింది, బ్లడ్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేసింది. సో దట్ మనం తీసుకునే ఫార్ములేషన్ అనేది ఈ షుడ్ బి ఐసోటానిక్ టు ద బ్లడ్ ప్లాస్మా. ఖచ్చితంగా బ్లడ్ ప్లాస్మాకి ఐసోటానిక్ గా ఉండాలి. అలా లేకుండా తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, మరి ఇది ఆస్మోలాలిటీ ఎలా ఈక్వల్ చేస్తాము అని చెప్తే ఆస్మోటిక్ రెగ్యులేటింగ్ ఏజెంట్స్ వాడి ఫార్ములేషన్ ని మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఏంటి ఆస్మోటిక్ రెగ్యులేటింగ్ ఏజెంట్స్ వాడి ఫార్ములేషన్ రేంజెస్ అనేవి బ్లడ్ ప్లాస్మా రేంజెస్ కి ఈక్వల్ అయ్యేలాగా అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అవేంటి అంటే ఆస్మోటిక్ రెగ్యులేటింగ్ ఏజెంట్స్. ఎగ్జాంపుల్స్ పెన్ అయిపోయింది. NaCl 0.9%, పొటాషియం నైట్రేట్ 1.57%. ఇలాంటి పర్సంటేజ్లు అడుగుతారు ఎగ్జామ్ లో. బోరిక్ యాసిడ్ 1.72. మ్యాటర్ అంతా, థియరీ అంతా, కాన్సెప్ట్ అంతా అడగరు కదా. మనం చదువుకునేది, మనం రాసేది ఎంసీక్యూస్ ఎలానే అడుగుతారు. ఆస్మోటిక్ రెగ్యులేటింగ్ ఏజెంట్ బోరిక్ యాసిడ్ పర్సంటేజ్ వాట్, ఆస్మోటిక్ రెగ్యులేటింగ్ ఏజెంట్ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఇస్ వాట్. ఇంకా ఓకే, ఈ ఏజెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఆస్మోటిక్ రెగ్యులేటింగ్ ఏజెంట్స్ ఈ కాన్సన్ట్రేషన్ రేంజెస్ లో అయితే ఇట్ షుడ్ బి ఐసోటానిక్ టు బ్లడ్ ప్లాస్మా అనమాట. అర్థమైందా? ఇవి యాడ్ చేసి ఫార్ములేషన్ యొక్క మనం కాన్సన్ట్రేషన్ ని అడ్జస్ట్ చేసుకొని ఈ రేంజెస్ లో తీసుకుంటే ఇట్ షుడ్ బి ఐసోటానిక్ టు ద బ్లడ్ ప్లాస్మా. సో దట్ నో ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట. ఓకే, ఈ అడ్జస్ట్మెంట్ ని ఏమని పిలుస్తారంటే ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ మెథడ్ అంటారు. ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ మెథడ్ అంటారు. ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ మెథడ్. ఓకే, బిఫోర్ రిలీజింగ్ ఇన్ టు ద మార్కెట్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఒక క్రైటీరియా అయితే పేరెంటల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది. దట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ పార్టికులేట్ మ్యాటర్. ఒక పేరెంటల్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేయాలంటే దట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ పార్టికులేట్ మ్యాటర్. ఓకే, నెక్స్ట్ మరి పేరెంటల్స్ ప్రిపేర్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా ఎలా ఉండాలనేది చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా క్లాస్ ఏ ఏరియా అయి ఉండాలి. క్లాస్ ఏ, ఓకే, ఆర్ క్లాస్ 100. ఓకే, క్లాస్ ఏ ఏరియా అంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎలా ఉంటుందంటే 0 to 0.5 మైక్రాన్స్. ఇంత ఆర్ లెస్ దాన్ ఈ మెజర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా 100 cubic foot ఏరియా. ఓకే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో వాడే ఇన్స్ట్రుమెంట్ ఏముందంటే లామినార్ ఎయిర్ ఫ్లో. దీని గురించి అడుగుతారు క్వశ్చన్స్, ఇది కాదు, ఇది ఇంపార్టెంట్. ఓకే, లామినార్ ఎయిర్ ఫ్లో. మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా అంటే క్లాస్ ఏ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్స్ట్రుమెంట్ లామినార్ ఎయిర్ ఫ్లో.
ఓకే, ఈ లామినార్ ఎయిర్ ఫ్లోలోని హై ఎఫికసీ పార్టికులర్ ఎయిర్ ఫిల్టర్స్ వాడతారు. ఓకే, ఏం వాడతారు? హెపా. లామినార్ ఎయిర్ ఫ్లోలో ఉండే ఎయిర్ ఫిల్టర్ హెపా, హై ఎఫికసీ పార్టికులేట్ ఎయిర్ ఫిల్టర్. ఓకే, ఇట్ ఎలిమినేట్స్ అండ్ 99.97% ఆఫ్ ద పైరోజన్స్ అన్నమాట. సో దట్ హెపా ఫిల్టర్స్ ఆర్ యూజ్డ్. ఇవి ఏం చేస్తాయంటే హెపా ఫిల్టర్స్ కి, ఈ ఫిల్టర్స్ అంటున్నాం, ఫిల్టర్స్ కదా, ఫిల్టర్ పోర్ సైజ్ ఎంత ఉంటుంది? 0.3 మైక్రాన్స్. 0.3 మైక్రాన్స్ ఉందనుకోండి, ఇంతకన్నా దీనికన్నా చిన్న అయితే ఉండదు, ఇంతకన్నా పెద్దగా ఉన్న సైజు పార్టికల్స్ ని ఎల్లో చెయ్యవు. ఓకే, అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి కాబట్టి 99.97 ఇట్ ఎలిమినేట్స్ ఆల్ పార్టికల్స్ అన్నమాట. ఓకే, ఇంతకన్నా చిన్న సైజు 0.3, ఇంతకన్నా చిన్న సైజు హెపా ఫిల్టర్స్ దాటుకొని లామినార్ ఎయిర్ ఫ్లో లోకి వచ్చింది అనుకోండి, ఈ ఇన్స్ట్రుమెంట్ లోని ఇంకొకటి ఉంటుంది, ఏంటది? యువి ల్యాంప్. యువి ల్యాంప్ ఆర్ వి కాన్ కాల్ ఇట్ యాజ్ జెర్మిసైడల్ ల్యాంప్. ఈ జెర్మిసైడల్ ల్యాంప్ జెమ్స్ ని కిల్ చేస్తుంది అనమాట. ఓకే, యువి ల్యాంప్ లాంబ్డా మ్యాక్స్ 253.7 నానోమీటర్స్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా గురించి ఇంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్ గా నేను థియరీ క్లాస్ చెప్పినట్టయితే చెప్పట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాకి క్లాస్ ఏ ఏరియా వాడతారు, అండ్ లామినార్ ఎయిర్ ఫ్లో యూనిట్ వాడతారు, హెపా ఫిల్టర్స్ వాడతారు, యువి ల్యాంప్ వాడతారు. ఓకే, అలాగే వ్యాలిడేషన్, ఇన్స్ట్రుమెంట్ వ్యాలిడేషన్ కి 2 టెస్టులు పర్ఫామ్ చేస్తారనమాట. వ్యాలిడేషన్ కి 2 టెస్టులు ఉంటాయి. నెంబర్ 1 డిఓపి టెస్ట్, నెంబర్ 2 ఎమోరి టెస్ట్. వ్యాలిడేషన్ కి 2 టెస్టులు వాడతారు. అండ్ డిఓపి టెస్ట్ అండి టాక్సిక్ అనమాట, టాక్సిక్ ఇన్ నేచర్, సో నాట్ యూజింగ్ అండ్ రీప్లేస్డ్ విత్ ఎమోరి టెస్ట్. యూజ్ చేయని వాటి గురించి, ఎప్పుడు అయిపోయిన వాటి గురించి అయితే క్వశ్చన్స్ రావు ఎగ్జామ్స్ లోనే. ఓకే, ఎమోరి టెస్ట్ ఈస్ యూజింగ్ ఫర్ ది వ్యాలిడేషన్. డిఓపి అంటే డయాక్టైల్ థాలేట్, డయాక్టైల్ థాలేట్ ఎప్పుడైనా అడిగితే. ఓకే, డయాక్టైల్ థాలేట్ ఎమోరి టెస్ట్, వ్యాలిడేషన్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ క్లాస్ లో షార్ట్ గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టైర్ అండ్ రల్స్ డిస్కస్ చేద్దాం. ఇందాక ఏరియా చూసాం, అసలు ఎలా తయారు చేస్తారు, ఆ ఏరియా ఎలా ఉండాలో చూసాము. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టైర్ అండ్ రల్స్ అనేది ఒక 5 to 10 minutes క్లాస్ లో కంప్లీట్ చేసేస్తాను. ఎప్పుడైనా సండేస్ క్లాసెస్ పెట్టని చెప్పాను కదా, అప్పుడైతే మీరు రివిజన్ చేసుకోండి, వారం అంతా జరిగిన క్లాసెస్ ఒకసారి చూసుకోండి. అలాగే ఇప్పుడు 1 month పైన అయిపోతుంది కదా మన క్లాసెస్ సరికి, అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసేసుకోండి. నేను చెప్పే ఏరియాస్ అన్ని మళ్ళీ చెప్తున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్, వాటి నుంచి పక్కా క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉంది కాబట్టి అవే చెప్తున్నా కదా. సో దట్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. ఓకే, నేను ఇంకా నెక్స్ట్ ఏ క్లాస్ చెప్పాలి, ఎంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్పిరెంట్స్ కి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తూనే నేను ఒక ప్రిపరేషన్ లో ఉంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఒక 5 to 10 minutes, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ టైం పట్టదు, కంప్లీట్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.